నమస్తే అండి. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను 18 సంవత్సరాలుగా అనువంశిక ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇది పురాతనమైన ట్రైబల్ వైద్యం ఇది. ఇది వాత జిల్లేడు అంటారు. కొంతమంది ఈ వాడుక భాషలో చుంబాకు అంటారు. అంటే దీన్ని ఆకులు కోసి ఒక పిడికెడు ఉల్లిపాయలు, ఒక టీ స్పూను జీలకర్ర కలిపి పచ్చడి కింద చేసి తింటే భోజనం ఫస్ట్ ముద్దలో తింటే ఈ మన బాడీలో ఉన్న గ్యాస్ అంతా బయటికి వెళ్ళిపోయి మలబద్ధకం ఫ్రీ అవుతుందండి. 2-3 రోజులకోసారి మోషన్ కూడా వెళ్ళని వాళ్ళు ఈ యొక్క వాత జిల్లేడిని పచ్చడి కింద చేసుకుని తీసుకుంటాం వల్ల ఈ పొట్టంతా క్లీన్ అయ్యి బాడీలో పెరిగిపోయిన అన్వాంటెడ్ గ్యాసెస్ బయటికి రిలీజ్ అయ్యి ఈ మలబంధకం అవుతుంది. దీన్ని తయారు చేసుకునే విధానము ఇలా వాత జిల్లేడిని కోసి ఓ మనిషికి 6 ఆకులు తీసుకోండి. ఓ మనిషికి 6 ఆకులు తీసుకుని ఒక ఉల్లిగడ్డ చిన్న ముక్కలుగా తరిగి ఒక టీ స్పూను నువ్వుల నూనె వేసి వేయించి లాస్ట్లో ఉల్లిపాయలు వేయించిన తర్వాత లాస్ట్లోనే ఇది ఆకులు వేయాలండి. వేసి కొంచెం జీలకర్ర వేసేసి కొంచెం మన ఇంట్లో వాడే ఉప్పు కానీ రాళ్ళు ఉప్పు కానీ సైంధవ లవణం కానీ వేసుకుని భోజనం ఫస్ట్ ముద్దలు వేసుకుని తింటే మలబద్ధకం పూర్తిగా నివారించబడి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. ట్రైబల్స్లో పొట్ట ఉబ్బరంగా ఉంటే సాయంత్రం మాట ఇలా పచ్చడి కింద చేసుకుని తిని రోజు ఈ మలబద్ధక సమస్యలు లేకుండా ఈ గ్యాస్ ట్యాబ్లెట్లు ఇలాంటివి వాడకన్నా వాళ్ళు న్యాచురల్గా ఈ యొక్క పొట్టను క్లీన్ చేసుకుంటూ గ్యాస్ని కూడా బయటికి వెళ్ళేలా చేసుకుంటారు. ఇది వాత జిల్లేడు అంటారండి. దీన్ని చాలా వైద్యకాల్లో వాడతారు. దీన్ని బేసిక్గా చుంబాకు అని పిలుస్తారు. ఈ చుంబాకు అన్నది ఏంటంటే ఇది తినగానే పొట్ట క్లీన్ అవుతుందని అర్థం. ఇది మనకి వైల్డ్గా ఈ పొలాల్లో వస్తూ ఉంటుంది. ఇది అప్పారావు గారు ఆర్గానిక్ ఫార్మింగ్ దాంట్లో వచ్చినప్పుడు ఇంట్లో చాలా మొక్కలు ఉన్నాయి. అది మీ అందరికీ అవేర్నెస్ ఉంటుందని ఇది చెప్పడం జరిగింది. ఎవరికైనా అనుమానం ఉన్నవాళ్ళు నా యొక్క ఫోన్ నెంబర్ వాయిస్ మెసేజ్ పెడితే నేను ఆ మొక్క కరెక్టో కాదా అన్నది కూడా నేను చెప్తాను. ఇంకోండి ఇలాగా మనకి జిల్లేడు పాల్లో వస్తాయి. దీన్ని వాత జిల్లేడు అంటారు, చుంబాకు అని పిలుస్తారు. ఈ పల్లెటూరులో మీ నాయనమ్మలకి వాళ్ళకి అందరికి కూడా ఈ యొక్క వైద్యం గురించి అవగాహన ఉంటుంది. అందరూ వాడి ఈ పొట్టని క్లీన్ చేసుకునే విధానాన్ని ఈ విధంగా చేసుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.